హాయ్ ఫ్రెండ్స్, మానస్ టీవీ 19కి స్వాగతం సుస్వాగతం. ఎప్పటిలాగే ఒక సరికొత్త కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేసాం. మనం ఇంతకుముందు కూడా రామాయణం యుద్ధకాండని వింటున్నాం కదా. మొన్న మనం చెప్పుకున్న భాగం తర్వాత ఇది కంటిన్యూ చేద్దాము. తర్వాత ఏం జరిగిందనేది ఈ భాగంలో చూద్దాము. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూడండి. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసేద్దాము. అంటే లాస్ట్ భాగంలో ఏమవుతుందంటే ఇంద్రజిత్తు కొట్టిన బాణాలకు సైన్యమంతా, వానర సైన్యమంతా కకావికలమై అందరూ చాలా వరకు మరణిస్తారు. వానరసేన లక్ష్మణుడు, శ్రీరాముడు కూడా పడిపోవడంతో జాంబవంతుడు సలహా మేరకు ఆంజనేయుడు హిమాలయాలకు వెళ్ళి ఔషధులు తెచ్చి వారందరినీ బతికిస్తారనమాట. తర్వాత ఏం జరిగిందనేది ఈ భాగంలో చూద్దాం. ఆ తర్వాత కొద్దిసేపట్లోనే వానరులు ఒక నిర్ణయం తీసుకుంటారు. అందరూ లేచి ఏంటంటే రాత్రి సమయంలోనే ఈరోజు లంకను ముట్టడించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటారు. వెంటనే లంకకు బయలుదేరిపోవాలని నిశ్చయించుకుంటారు. వారు పురద్వారములను సమీపించేసరికి ద్వార రక్షకులైన రాక్షసులు భయంతో పారిపోతారు. ఈ వానరసేన వస్తుండడంతో భయంతో పారిపోతాడు. పోరాటమే లేకుండా వానరులు ప్రవేశించగలుగుతారు లోపలికి. ఇక్కడ ఇలా పరుగులు తీస్తూ వెళ్ళి వాళ్ళ రావణాసుడికి చెబుతారనమాట, ఇలా ముట్టడిచ్చారు అని చెప్పేసి. రామలక్ష్మణులు తమ ధనుస్సులను చేపడతారు. రాముడు తన వింటినారిని మీటి మ్రోగించగా ఆ ధ్వని శబ్దానికి రాక్షసుల గుండెల్లో దడబడుతుంది. అంతటా శ్రీరాముడు శరపరంతో లంకానగరపు ప్రధాన ద్వారములను నాశనం చేస్తాడు. ఆ విధ్వంసను చూసిన రావణుడు కోపంతో చాలా కోపించి ఉన్మత్తుడైనట్టు ఆ రాక్షసుడు ఏం చేస్తాడంటే కుంభకర్ణుని పుత్రులైన కుంభ, నికుంభులను మరియు యూపాక్ష, శ్రోణితాక్ష, ప్రజంగ, కంపనులతో సహా పలువురు ఇతర రాక్షసులను రావణుడు శ్రీరాముని మీదకి యుద్ధానికి పంపిస్తారు, వానర సైన్యంతో కలబడమని. వీరందరినీ కూడా చాలా ఎంతగానో ప్రతిఘటించినప్పటికీ కొద్ది సమయంలోనే వానరసేన హనుమంతుడు, అంగదుడు, జాంబవంతుడు, లక్ష్మణుడు, శ్రీరాముడు అందరూ వాళ్ళని తుడముట్టిచ్చేస్తారు. ఇలా చేయడంతో రావణుడికి ఏం చేయాలో పాలుపోక ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో మరొక మారు ఇంద్రజిత్తుని యుద్ధానికి వెళ్ళవలసిందిగా పంపిస్తాడు. ఇంకా రావణుడికి చూసుకుంటే మిగతా రాక్షసులు ఎవరు సగానికి సగం అందరూ చనిపోవడంతో ఏం చేయాలో దిక్కుచోచడు. రావణుడు ఇక్కడ మొత్తం ఆశలన్నీ కూడా ఇంద్రజిత్తు మీదనే పెట్టుకుంటాడు. ఇంద్రజిత్తు ఇక ఆయన ఎప్పుడు వెళ్ళాల్సినా కానీ ఒక యజ్ఞం చేసి నికుంభుల మాతకు ఆయన యజ్ఞ బలిని అట్లా సమర్పించుకొని మాత్రమే వెళ్తాడనమాట. ఆమెకి పూజ చేసుకొని మాత్రమే అలా చేయాలని నిశ్చయించుకున్న మీదట ఇలా ఆయన యజ్ఞంకు చేయడానికి వెళ్తాడు. ఆ తరువాత కొద్దిసేపటికే ఇంద్రజిత్తు మళ్ళీ ఆకాశంలో తన అదృశ్య స్థానంలో నిలిచి రామలక్ష్మణుల మీద ఆయుధములు వర్షిస్తాడన్నమాట. అంటే వానలాగా ఆయుధాలన్నీ పడతాయి. ఇంద్రజిత్తుపై ఎదురు దెబ్బ తీయాలని ప్రయత్నించారు, కానీ శక్తిమంతుడైన రావణపుత్రుడు అవేమీ పట్టించుకోకుండా ఇంద్రజిత్తు తన మాయా ప్రభావంతో చీకట్లను సృష్టించి రామలక్ష్మణులపై శరపరంపర కురిపిస్తూనే ఉన్నాడు. వారందరూ కూడా తీవ్రంగా గాయపడుతూ ఉన్నారు. పైనుంచి బాణములు బయలుదేరుతున్న దిక్కుగా శరప్రయోగం చేసి రాముడు ఇంద్రజిత్తును కొట్టాడు, కానీ ఆ రాక్షసుడు ధైర్యం కోల్పోయినట్లు లేదు. చివరకు తన నిస్సహాయ స్థితికి లక్ష్మణుడు నిస్పృహ చెంది ఇప్పుడిక నేను బ్రహ్మాస్త్రమును ప్రయోగించి రాక్షసులందరినీ ఒకేసారి సర్వనాశనం చేస్తాను అని ప్రకటిస్తాడు. అందుకు శ్రీరామచంద్రుడు బదులిస్తూ, ప్రియ సోదర, ఒక శత్రువుతో యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో పాల్గొనకుండా ఉన్న ఇతరులను వధించడం ధర్మం కాదు. అంటే ఏమని చెప్తున్నాడంటే, మనము ఇంద్రజిత్తుతోటే యుద్ధం చేస్తున్నాం, రాక్షసులతో కాదు కదా. నువ్వు బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్లయితే రాక్షసులు అందరూ కూడా చనిపోతారు. ఈ శక్తివంతమైన రాక్షసుడిని తుడముంచాలని నేను కూడా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను. అయితే ఓపిక పట్టు, మనం మరిన్ని దివ్యాస్త్రములను అతని మీద ప్రయోగిద్దామని అతనికి
శాంతింపజేస్తాడు లక్ష్మణుని. ఆ తర్వాత ఇంద్రజిత్తు తనను రాముడు త్వరగా సంహరించే ఉద్దేశంలో ఉన్నాడని గ్రహించేసి దానితో హడావుడిగా లంకకు చేరుకుంటాడు. తిరిగి వెళ్ళిపోతాడు అదృశ్య రూపంలోనే. ఆ తర్వాత కొద్దిసేపటికే మరలా యుద్ధభూమికి బయలుదేరుతాడు. అయితే ఈసారి మాయా సీతను వెంటబెట్టుకొని ఈసారి కనిపించేటట్టే ఉండేలా నిర్ణయించుకుంటాడు. తమ ఎదుట ఇంద్రజిత్తును చూసిన వానరులంతా దాడి చేయడానికి హనుమంతుడి నాయకత్వంలో ముందుకు వెళతారు. అయితే రథం మీద సీత కూడా కూర్చొని ఉండడం చూడగానే వారు అమితంగా నిస్పృత చెందుతారు, బాధతో ఆగిపోతారు. ఆ తర్వాత వానరులు నిస్సహాయులై చూస్తుండగా ఇంద్రజిత్తు సీతను జుట్టు పట్టుకొని కత్తి దూస్తాడు. మాయా సీత రామ రామ అని ఎలుగెత్తి రోధిస్తుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంద్రజిత్తు ఆమెను పిడికత్తితో పొడుస్తాడు. హనుమంతుడు దుర్భరమైన ఆవేదన చెంది కోపంతో రాక్షసులందరిలో నీవు అధమాధముడువు, శ్రీహంతకుల కోసం ప్రత్యేకించబడిన నరకంలో నీవు త్వరలోనే శిక్ష అనుభవిస్తావు, తథ్యము ఇది అని చెబుతాడు అని పెద్దగా అరుస్తాడు. ఈ మాటలంటూ హనుమంతుడు పలువురు వానరులు వెంటరాగా ఇంద్రజిత్తు వైపు దూసుకొని వెళ్తాడు. అయితే ఆ రాక్షసుడు తన బాణములతో వారందరినీ వెనుకకు తరిమివేస్తాడు. ఇంద్రజిత్తు, ఇదిగో చూడండి, నేను సీతను వధిస్తున్నాను. యుద్ధంలో విజయం సాధించవలసిన వ్యక్తి శత్రువుకు బాధ కలిగించేందుకు సుముఖంగా ఉండాలి అని అన్నాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు తన ఖడ్గమును తీసి మాయాసీత దేహమును బలంగా ఏటవాలుగా ఖండించగా ఆమె తక్షణమే నేలపై రక్తమలుకులో కూలిపోతుంది. అంతటా ఇంద్రజిత్తు హనుమంతుడిని, సీతను రక్షించాలని మీరు చేస్తున్న ప్రయత్నములన్నీ బూడిదలో పోసిన పన్నీరే, ఆమె ఇప్పుడు మరణించింది చూసావు కదా అని నిందించేస్తాడు. ఇంకా ఆయన రెచ్చగొడుతున్నాడు హనుమంతుడిని. ఇక సీతే చనిపోయింది, ఇంకా మీరు ఏమి యుద్ధం చేస్తారు అని హనుమంతుడితో అంటాడు. ఆ తర్వాత ఇంద్రజిత్తు బిగ్గరగా గర్జించడంతో వానరులు చెల్లా చెదరైపోతారు. పిరిగితనం చూపుతూ పారిపోతున్న వానరులను హనుమంతుడు అరుస్తూ అందరినీ సమకూర్చే విధంలో ఉంటాడు. హనుమంతుడు ప్రత్యేకారేచ్ఛతో కోపంతో రాక్షసులను ముక్కుమ్మడిగా సంహరించేస్తుంటాడు. చాలా దూరం నుంచి హనుమంతుడు ఒక పెద్ద శిలను ఇంద్రజిత్తు రథం మీదకు విసురుతాడు. శిల నుంచి తప్పించుకోవడానికి ఆ రాక్షసుడు శీఘ్రమే జాగ్రత్త తీసుకుంటాడు. ఆ శిల నేల మీద పడుతూ పలువురు రాక్షస సైనికులను నుగ్గు చీల్చేస్తూ నేలలోకి చీల్చుకుంటూ భూగర్భంలోకి ప్రవేశిస్తుంది. అంటే హనుమంతుడు వేసిన శిల అంత భయంకరంగా, అంత శక్తివంతమైనది అని దాని అర్థం అన్నమాట. రాక్షసులను చనిపోయినప్పటికీ అది భూమిలోకి వెళ్ళి ఎంతో లోతుకు దిగబడిపోతుందంట. కొద్దిసేపటి తర్వాత హనుమంతుడు మనసులో సీత వధించబడింది కనుక ఇక వానరసేన తిరోముఖం పట్టడమే అత్యుత్తమం, నేను రామునికి ఈ విషయంలో నివేదించి ఆయన ఆదేశములను పొందుతాను అని అనుకుంటాడు. హనుమంతుడు రాముడిని కలుసుకోగానే సీతను ఇంద్రజిత్తు వధించిన విధమును శ్రీరామచంద్రునికి తెలుపుతాడు. రాముడు ఇది వినగానే స్పృహ కోల్పోయి నేలపైన పడిపోతాడు. వెంటనే నీళ్లు చిలకరించి అందరూ శ్రీరాముడిని నిద్రలేపుతాడు. చాలా దుఃఖపడుతూ శ్రీరాముడు దుఃఖంలో మునిగిపోయి ఉంటాడు. అక్కడికి కొద్దిసేపట్లోనే విభీషణుడు వచ్చి ఏమైందని జరిగిన విషయమంతా తెలుసుకుని ఇలా బదులిస్తాడు. తనకు తానుగా సీతను వదులుకోడు ఆ రావణుడు కనుక ఆమె ఇంద్రజిత్తు చేత వధింపబడడం సాధ్యపడదు. వధింపబడుతున్నట్లుగా మీరు చూసిన సీత రాక్షసుల మాంత్రిక శక్తి చేత సృష్టింపబడిన మాయా సృష్టి మాత్రమే, ఇది నిశ్చయము. లక్ష్మణ, నీవు తక్షణమే నికుంభులమునకు వెళ్ళి ఇంద్రజిత్తు యజ్ఞంలో ఆహుతులు సమర్పించడంలో నిమగ్నుడై ఉండగానే అతడిని వధించాలి. నీవు ఇప్పుడే ఇంద్రజిత్తుపై దాడి చేయకుంటే అతడు మరలా అదృశ్య రూపం పొంది అజేయుడవుతాడు అని చెప్తాడు. దుఃఖంలో ఏడుస్తున్న రాముడు ఇవన్నీ కూడా సరిగా వినలేక మళ్ళీ చెప్పమని కోరతాడు.
అప్పుడు విభీషణుడు ఈ విషయమును మరింతగా వివరిస్తూ, చాలా కాలం క్రిందట ఇంద్రజిత్తు బ్రహ్మదేవుని మెప్పించడానికై ఘోరమైన తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ఇంద్రజిత్తునకు బ్రహ్మాస్త్రమును, ఎగిరే అస్త్రములను ప్రసాదించినప్పటికీ నీవు నికుంభలంలో యజ్ఞకార్యంలో నిమగ్నుడివై ఉండగానే ఒక శత్రువు చేత వధింపబడతావు అని ముందుగానే హెచ్చరిస్తాడు. అందువలన లక్ష్మణుడు వెళ్ళి అతడిని సంహరించాలి, లేకుంటే అతడు వానరులందరినీ వధించగలిగేటంత శక్తివంతుడవుతాడు అని చెబుతాడు. ఈ మాటలు విన్న రాముడు, లక్ష్మణ, నువ్వు వెంటనే మన సైన్యమునంతటినీ తీసుకొని బయలుదేరు అని ఆదేశిస్తాడు. లక్ష్మణుడు రాముని పాదములకు నమస్కరించి ఇంద్రజిత్తును వధిస్తానని శబ్దం చేస్తూ బయలుదేరుతాడు. లక్ష్మణుడు వెళ్ళేసరికి అసంఖ్యాకమైన రాక్షసులు ఆ ప్రదేశం అంతటికి ప్రహారా కాస్తూ కనిపిస్తారు. ముందుగా వారి సేనపై దాడి చేద్దాం, రాక్షసులు తట్టుకోలేంపుడు ఇంద్రజిత్తు వస్తాడు అని విభీషణుడు సలహా ఇస్తాడు. యుద్ధం మొదలైనప్పుడు తన సేన మీద తీవ్రమైన దాడి జరుగుతుండగా ఇది గమనించిన ఇంద్రజిత్తు తన యజ్ఞాహుతులను అసంపూర్తిగా ఉండిపోయినప్పటికీ రథమును అధిరోహిస్తాడు. హనుమంతుడు ఎందరో రాక్షస సైనికులను వధిస్తాడు. కానీ ఇంద్రజిత్తు రావడంతో వారంతా ధైర్యం పూని అతడి మీదకు దూసుకు వెళ్తారు. హనుమంతుడు రాక్షస సంహారమును చేస్తుండగా ఇంద్రజిత్తు అతడి మీద వానర సైనికుల మీదను కుంభవృష్టిగా బాణములను వదులుతాడు. ఇక తర్వాత ఇంద్రజిత్తునకు లక్ష్మణునకు ద్వంద్వ యుద్ధం మొదలవుతుంది. లక్ష్మణుడు ఆంజనేయుని భుజం మీద ఎక్కి యుద్ధం చేస్తూ ఉంటాడు. ఇలా చేస్తూ ఉండగా ఇంద్రజిత్తు లక్ష్మణుడు వేసిన బాణములు అన్నీ కూడా గుట్టలుగా ఆకాశం చీకట్లు కమ్మేటట్లుగా భయంకర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇంద్రజిత్తు విడిచిన బాణములు లక్ష్మణుని కవచానికి తగిలి క్రింద గడిపోతాయి. లక్ష్మణుని కవచం దుర్భేద్యమైనదని తలచిన ఇంద్రజిత్తు ఆయన నుడిటి మీద బాణప్రయోగం ప్రారంభిస్తాడు. తాను గాయపడినప్పటికీ లక్ష్మణుడు శీఘ్రమే ఇంద్రజిత్తు ముఖం మీద 5 బాణములతో కొడతాడు. ఇంద్రజిత్తు విభీషణుని ముఖంపై 3 బాణములను నాటగా అతడు క్రోధావేశంతో తన కథను చేబూని తన అగ్రజుని పుత్రుని వైపు దూసుకు వెళ్తాడు. విభీషణుడు తన అశ్వములను చితక కొట్టి చంపడంతో ఇంద్రజిత్తు రథం మీద నుండి క్రిందకు దుమికి తన పింద తండ్రిపైకి ఒక శూలమును విసురుతాడు. ఈ సమయంలో లక్ష్మణుడు జోక్యం చేసుకుంటూ ఆ శూలమును తన బాణములతో తుత్తునువ్వులు చేసేస్తాడు. అంతటా లక్ష్మణుడు వరుణాశ్వమును విడువగా ఇంద్రజిత్తు రుద్రాశ్వముతో దానిని నిలువరిస్తాడు. ఆ తరువాత ఇంద్రజిత్తు అసురాస్త్రమును తన వింటినారికి సంధించి దాని నుంచి వెంటనే అసంఖ్యమైన బాణములు, గదలు, చక్రములు, పాశువులు వెలువడతాయి. అయితే ఒక రుద్రాస్త్రమును ప్రయోగించి లక్ష్మణుడు దానిని నిర్వీర్యం చేసేస్తాడు. ఇంద్రజిత్తు క్రమంగా ధైర్యమును కోల్పోసాగుతాడు. సరిగా అప్పుడే లక్ష్మణుడు స్వర్గాధిపతి అయిన దేవేంద్రునికి చెందిన ఒక అద్భుత అస్త్రమును ఎంచుకుంటాడు. అస్త్రమును వింటినారికి తగిలించి ఆకర్ణంతం లాగిన లక్ష్మణుడు, ఓ దివ్యలోకాధిపతి, రాముడు గనుక నిజంగానే పౌరుషంలో ఎదురులేనివాడు, సత్యధర్మములకు ఆశ్రయము కలిగిన ఇట్లాంటి వాడైతే ఈ అస్త్రం రావణపుత్రుని వధించుగాక అని ప్రార్థిస్తాడు. ఉజ్బలమైన అస్త్రం అతి వేగంగా గగనాన పయనించి శ్రీరాముని వానరసేనకు అతి అడ్డంగా తగులుతున్న ఇంద్రజిత్తును యొక్క శిరస్సును ఛేదించి వేస్తుంది. ఆ అస్త్రం భీతాహమైన భయంతో రాక్షసులు తలా ఒక దిక్కుగా పరుగులు తీయగా వానరులు హర్షధ్వానాలు చేస్తూ గంతులు వేస్తారు. ఆకాశంలో దేవతలు, ఋషులు లక్ష్మణుని ఘన విజయమును కీర్తిస్తూ ఆనందంతో నినదిస్తారు. అంతటా స్వర్గలోకముల వాసులు వీరుల మీద పుష్పవర్షములు కురిపించగా వానరులు ఆనందంతో నాట్యం చేస్తూ తమ వాలములను జలిపిస్తూ జయ రామ జయ లక్ష్మణ అంటూ ఎలుగెత్తి నినాదములు చేస్తారు. పూర్తిగా అలసిపోయి తీవ్రంగా గాయపడిన లక్ష్మణుడు విభీషణుడు మరియు హనుమంతుల మీదకు ఒరిగి రామునికి ప్రదక్షిణ నమస్కారములు చేయడానికై ఆయన ఎదురుకు వస్తాడు. ఆ తర్వాత విభీషణుడు ఇంద్రజిత్తు యొక్క పరాజయ వృత్తాంతాన్నంతటిని వివరంగా వర్ణించి చెప్తాడు శ్రీరామునికి. దానిని శ్రద్ధగా ఆలకిస్తూ రాముడు దివ్యానందమును అనుభవిస్తాడు.
లక్ష్మణుని అభినందించి అమిత వాత్సల్యముతో అతడి తలని ఆగ్రాణించి రాముడు ఇంద్రజిత్తు రావణునికి కుడిభుజం వంటివాడు. 3 దివరాత్రముల యుద్ధానంతరం అతడిప్పుడు వధించబడ్డాడు కనుక ఇక ఆ రాక్షసరాజు పోరాడానికి రావడం తథ్యం అని అంటాడు. అంటే రాక్షస అందరూ కూడా సమూలంగా ఇంద్రజిత్తుతో సహా అందరూ చనిపోయినప్పుడు ఇంకా తప్పదు కదా, రావణుడే యుద్ధానికి రావాలి అని చెప్పేసి శ్రీరాముడు అంటా ఉంటాడు. ఇంద్రజిత్తు యొక్క అస్త్రముల వలన కలిగిన అసంఖ్యాకముల గాయముల బాధతో లక్ష్మణుడు వేదన చెందుతుండగా ఆయనకు గాయపడిన వానరులందరికీ కూడా చికిత్స చేయవలసిందిగా శ్రీరాముడు సుశేషణుడిని ఆదేశిస్తాడు. అటుపై సుశేషణుడు ఒకానొక ఔషధి యొక్క ఆవిరులను లక్ష్మణుడి చేత ఆగ్నేయింపంచి చేయగా దానితో తన బాధ అంతా మటుమాయమై తన గాయములు ఒక్కసారిగా నయం కావడంతో లక్ష్మణుడు ఎంతగానో ఆనందిస్తాడు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈరోజు ఇంద్రజిత్తు ఎంతగా యుద్ధం చేస్తాడో. భయంకరమైన రాక్షసుడు, మేఘాల్లో నుంచి కనిపించకుండా చాలాసార్లు రామలక్ష్మణుని ఇబ్బంది పెడతాడు, నాగాశ్రములు వేసి బంధిస్తాడు. అయినప్పటికీ న్యాయం ధర్మం వైపే ఎప్పుడూ కూడా విజయం వరించి ఉంటుందని ఈ కథ మరొకసారి అందరికీ తెలియజేస్తుంది. ఎంతటి బలవంతుడైనప్పటికీ అధర్మం వైపు నిలబడినందుకు మరణం తప్పదు అని ఈ కథ మనకు వివరిస్తుంది. పూర్తిగా విన్నారు కదా. రేపు కథలో రావణుడు యుద్ధానికి ఎలా వస్తాడు, చివరిసారిగా రావణుడి మరణం ఎలా సంభవిస్తుంది, ముందు జరగబోయే విశేషాలు, యుద్ధం ఎలా ఉంటుంది, శ్రీరాముడు రావణుని యుద్ధం ఎంత భయంకరంగా జరుగుతుందనే విషయాలు మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. తప్పులు ఉంటే క్షమించవలసిందిగా మరోసారి మనవి చేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనకు ఈ వీడియో షేర్ చేసినట్లయితే ఇంకొంతమంది తెలియని వారికి కూడా ఈ వీడియో చూసే అవకాశం వస్తుంది. మీ అమూల్యమైన సలహాలను సూచనలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక జై శ్రీరామ్ అని ఆ కామెంట్తో పాటుగా మాకు కామెంట్ రూపంలో తెలియజేసినట్లయితే మేము కొంచెం ఉత్సాహభరితంగా ఉంటామని మీకు సవినయంగా కోరుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.